వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటలు దాటితే ఎండ తీవ్రత పెరగడంతో ఇళ్ల నుండి బయటకు రావడానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత పెరిగింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా రోజు రోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు ఏదైతే మంచిర్యాల జిల్లాలో కూడా ఎండ ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏదైతే 38 నుంచి 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా కూడా నిర్మల్ జిల్లాలో కూడా 40 నుంచి 43 వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 38 నుంచి 42 అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు అవుతా ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మంచిర్యాల జిల్లాలో కూడా ఏదైతే 40 నుంచి 45 అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఉదయం 8 గంటలకే ఎండ ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఎండల ప్రభావం అధికంగా ఉన్నది. ఇక దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లాలోని ఒక ప్రధాన కూడలి వద్ద ఇక్కడ ఉదయం 10 గంటల వరకు కూడా భారీగా కూడా ఏదైతే ట్రాఫిక్ ఉండేటువంటి పరిస్థితి ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూడవచ్చు మిట్ట మధ్యాహ్నం అవుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా మనుషులు కనబడేటువంటి పరిస్థితుల్లో రోడ్లన్నీ కూడా కొద్దిగా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి కొనసాగుతోంది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా ఉంది ఎండ ప్రభావం? మాది ములకల్ల సంతూరు. మాది 7-8 అయితేనే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. దీనికోసం మా గతంలో చూసుకున్నట్టయితే చలివేంద్రాలు కానీ ఏవి కానీ అందుబాటులో ఉండేవి. ఇంత పెద్ద ఐబీ చౌరస్తాలో కనీసం 1-2 కూడా లేకుండా అయిపోయినాయి. కొంచెం దీని దృష్టి నుంచి కొంచెం ప్రభుత్వం చూసుకోవాలని కోరుచున్నాను. అంటే మాకు గతంలో ఎట్లా ఉండే, గతంలో ఇదే నెలలో కూడా ఎండ తీవ్రత ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంది, ఎట్లే ఉంది? గతంలో చూసుకునే కంటే ఇప్పుడు ఎండ చాలా ఎక్కువ అనిపిస్తుంది. అంతకుముందు ఐబీలో కానీ ఎక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో కానీ ఎక్కడ కానీ ఉండేటి. ఇప్పుడు దాదాపు చలివేంద్రం అనేది ఒక్కటే ఉంది మన ఐబీ ఏరియా దగ్గర. కొన్ని చూసుకుని ప్రభుత్వం తీసుకుపోవాలని కోరుచున్నామండి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తారు, ఎట్లా ఉంది ఎండ ప్రభావం? మాది ఆజిపూరు. నేను ఆజిపూర్ నుంచి వస్తున్నా. గతంలో ఐబీలో చౌరేంద్రం ఉండే బాగుండే. ఇప్పుడు ఐబీలో చలివేంద్రాలు లేవు, జనాలకు ఇబ్బంది అవుతుంది వాటర్కు. దయతలిసి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం మేము. అంటే ఎట్లా ఉన్నది, అంటే గతంలో ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నది, నిజంగా కూడా ఏం చెప్పదలుచుకున్న ప్రజలకు? నిజంగా కూడా బాగా ఎండ అయితే తీవ్రత ఉన్నది. ఈ నేపథ్యంలో ఏం చెప్తా ఉన్నారు? గతంలో అయితే చలివేంద్రాలు బాగుండే, ఎక్కడైనా అందుబాటులో ఉండే నీళ్ళు పోషన్లు ఇల్లు పిల్లలు కానీ పెద్దలకు కానీ మంచిగా ఉండే సలవతులు. ఇప్పుడు సలవతులు మంచిగా లేవు, చలివేంద్రాలు లేవు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత బాగున్నది. రైట్, ఇదైతే కొంతమంది ప్రయాణికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఓవరాల్గా కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత అధికంగా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ ఎండ తీవ్రత కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా మధ్యాహ్నము 12 నుంచి కూడా సాయంకాలం 4 గంటల వరకు కూడా ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ సమ్మర్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరించిన నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు అధికారులు అదేవిధంగా కూడా వైద్యులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర అవసరం ఉంటేనే ఇళ్ళ నుంచి బయటికి రావాలి. లేదు ఒకవేళ తప్పనిసరి బయటికి వస్తే కూడా ఖచ్చితంగా రుమాలు ధరించాలి. దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే రుమాలు ధరించి కూడా బయటికి వెళ్ళాలంటే కూడా ఇప్పటికే వైద్యులు అయితే అదేవిధంగా కూడా అధికారులు అయితే సూచిస్తారు. ముఖ్యంగా కూడా సింగరేణి ప్రభావిత ప్రాంతం ఉండడంతో కూడా ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా అత్యధికంగా కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కూడా ఓసీపీలో కూడా ఏదైతే ఎండ తీవ్రత కూడా కార్మికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుర్తింపు సంఘం ఏఐటీసీ నాయకులు అయితే యాజమాన్యాన్ని అయితే కోరినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఎండ తీవ్రత పెరిగింది, ముఖ్యంగా కూడా మరికొన్ని రోజుల్లో కూడా అత్యధిక ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నది వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే ఇప్పటికే అధికారులు కావచ్చు, వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా ప్రభుత్వం కూడా అక్కడక్కడ కూడా ఎక్కడైతే రద్దీ ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయో ప్రధాన కూడలి వద్ద కూడా ఖచ్చితంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఇటు చలివేంద్రాలు కావచ్చు, మజ్జిగ పాకెట్లను పంపిణీ చేసే విధంగా కూడా ప్రభుత్వం అదేవిధంగా కూడా అధికారులు చర్యలు చేపడితే బాగుంటుందని అయితే కొంత స్థానికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.